బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. జనగాంలో డబల్ మర్డర్. తల్లి కూతుర్ని దారుణంగా చంపేశారు. అర్ధరాత్రి ఇంట్లో నివసిస్తున్నప్పుడు పండుకున్నప్పుడు తెలియని దుండగులు వచ్చి అతి కిరాతకంగా తల్లి కూతుర్ని పండుకున్న సమయంలో చంపేసినట్టుగా చెప్తున్నారు. తల్లిని పొడిచి పొడిచి తలంతా నుజ్జు చేసి చంపేసినట్టుగా చెప్తున్నారు. మరి ఊరు గ్రామ ప్రజలు కూడా చాలా ఉలిక్కిపడ్డట్టు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి దీనికి కారణాలు ఏంటి? మనం గతంలో చూసినట్టు కొన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి కొన్ని అంటే మర్డర్ ప్లాన్ చేసుకున్న మరి చంపేస్తున్నారు. మరి దీని వెనక భర్త ఉన్నాడా, లేకపోతే ఏమన్నా దొంగతనానికి వచ్చారా, వేరే విధానానికి వచ్చారా, అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని ప్లాన్ ప్రకారం చేశారు, తల్లి కూతురుని చంపేశారు. మరి ఇప్పుడు ఏ మర్డర్ కూడా ఏం చెప్పలేకపోతున్నాం సరిగ్గా. ఏది కూడా మనం క్లారిఫై అయ్యలేకపోతున్నాం. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సిన విషయాలు చాలా రకాలుగా అది మిస్టరీకి వచ్చే లోపల రకరకాలుగా మారిపోతుంది. మరి తల్లి కూతుర్ల హత్యను ఏ విధంగా చూడవచ్చు? మరి నార్మల్గా వాళ్ళని చాలా రకాలుగా, అంటే నార్మల్గా చంపలేదు, అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. మంచంలోనే పండుకున్న వాళ్ళని అక్కడే చంపేయడం జరిగింది. తల్లిని అయితే రకరకాలుగా పొడిచి పొడిచి కిరాతకంగా తలంతా పగలగొట్టి నుజ్జి చేసి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి కూతురు. మరి ఆ తల్లికి కొంచెం హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో కూడా ఇంట్లోనే ఉండి బయటికి రాని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి ఇదంతా గమనించి ఎవరన్నా ప్లాన్ ప్రకారం చంపారా? భర్తేనా, లేకపోతే దీని వెనక ఎవరన్నా ఉన్నారు? ఆస్తి గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఎక్కువ అక్రమ సంబంధాల వల్ల జరుగుతూ ఉన్నాయి? మరి ఈ కేసు ఏ విధంగా జరుగుతుందని కూడా మనకు అవగాహన రాలేదు. ఇంకా పోలీసులు కూడా పోలీసులు కూడా ఇంత మటుకు ఏం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఏ పరంగా జరిగింది. దుండగులు అయితే గుర్తు తెలియని వ్యక్తులని చెప్పడం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు, అడిగే ప్రయత్నిద్దాం. ఒకసారి ఆదిత్య, అసలు అక్కడ ఏం జరిగింది? జనగాం జిల్లాలో ఆ తల్లి కూతుర్ల హత్య ఏ విధంగా తీసుకోవచ్చు? మరి వంశీ, జనగామలో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో మొత్తం జనగామనే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవాలి. ఇది జనగామ జిల్లాలోని జఫర్గఢ్ మండలం తుమ్మాడపల్లి అనే గ్రామంలో జరిగింది. తల్లి 75 ఏళ్ల వృద్ధురాలు అండ్ ఆమె కూతురు 45 ఏళ్ల ఆమె, ఇద్దరిని కూడా అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మొత్తం కూడా రాత్రి సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. అంటే ఆ టైంలో వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి వీళ్ళిద్దరిని కూడా కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా అయితే సమాచారం ఉంది. స్థానికులు అయితే వెంటనే దీన్ని గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నారు. సో ఇన్సిడెంట్ ఆ విధంగా ఆ గ్రామాన్ని ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవాలి వంశీ. ఎందుకంటే సడన్ గా అంటే వాళ్ళ చుట్టూ, అంటే మొన్నటి వరకు వాళ్ళ ఊర్లో ఉన్న ఈ విధంగా ఇటువంటి ఘటన జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. ఆ దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కూతురు ఇంత కిరాతకంగా చంపుతారని ఎవరు కూడా ఊహించుంటారు. అయితే దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. అంటే చంపిన వాళ్ళు ఎవరు, ఎందుకు చంపారు, వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారు, ఆ దొంగతనానికి వచ్చారా, లేకుంటే మన కక్షపూరితంగా ఉన్న కక్షలుండి ఈ విధంగా చంపడానికి ప్రయత్నించారా, ఇటువంటివన్నీ అయితే పోలీసుల దర్యాప్తులో అయితే తేలాలి. చంపడం అయితే మరి ఎందుకు చంపారో ఒక మోటివ్ అయితే ఉంటుంది. ఆ మోటివ్ తెలిస్తే గానీ దీనికి ఒక క్లారిటీ అయితే రాదు వంశీ. అయితే చంపిన పద్ధతి చూసుకుంటే కూడా వాళ్ళు పడుకున్నప్పుడు చంపేశారు. ఆ మంచం మీద మొత్తం కూడా రక్త మరకలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకో మంచం కూడా బయట పడేస్తుంది, ఒక మంచం లోపల ఉందని చెప్తున్నారు. మరి బయట చంపేశారా, లేకుంటే లోపల చంపి బయట మంచం పడేశారా అని చెప్పేసి కూడా ఆ రకంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. పోలీసులు ఏమన్నా వాళ్ళని పట్టుకున్నట్టు ఏమన్నా సమాచారం అందిస్తున్నారా? పోలీసులు ఏమన్నా దుండగులను పట్టుకున్నట్టు? లేదు, ఇంకా పట్టుకోలేదు. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏం జరిగిందా అని చెప్పేసి ఒక్కసారిగా దాన్ని మొత్తం చూస్తున్నారు. అక్కడ మొత్తం పరిశీలించి ఆధారాల సేకరణ ప్రారంభించారు. హత్యలు ఇంట్లో జరిగినట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గుర్తు తెలియని దుండగులు వీళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే నిందితుల గుర్తింపు లేకుంటే హత్యలు గల కారణాలు వీటి పట్ల ఇంకా స్పష్టమైన సమాచారం అయితే దొరకలేదు. ఈ పోలీసులు తొందరలో ఈ కేసుని సాల్వ్ చేస్తారని మాత్రం చెప్తున్నారు. ఆదిత్య, ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువగా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. ప్లాన్ ప్రకారం చాలా మందిని చాలా రకాలుగా చంపేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ప్లాన్ ప్రకారం చేసుకోరు అనుకోవచ్చు, లేకపోతే దొంగతనానికి వచ్చి అనుకోకుండా చంపేశారు అనుకోవచ్చు. అదే ఈ మధ్య కాలంలో మనం ఇటువంటి ఘటనలు చూస్తూ వస్తాం. ఇప్పుడు సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు జరిగింది. అది కూడా దానిపైన రకరకాల అనుమానాలు ఫస్ట్ వ్యక్తం అయ్యాయి. ఎందరి మీద అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి. అంటే తల్లిని, ఇద్దరు కూతుర్లను అతి దారుణంగా చంపేసిపోయారు. చివరికి అది ఏం తేలింది, అది వివాహేతర సంబంధం అని తేలింది. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న అతనే ఆమెను చంపేశాడు అని చెప్పేసి తేలింది. అలా కొలిక్కి వచ్చేసరికి టర్న్ తీసుకొని ఇటువంటి విషయం అయితే బయటపడింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి
ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఆ దుండగులు చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరన్నా దగ్గర వాళ్ళేనా, లేకుంటే అసలు సంబంధం లేని వాళ్ళ, దొంగతనానికి వచ్చేసారా, లేకుంటే కక్ష ఏమన్నా పాత పగలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా తేలాల్సి ఉంది. సో ఆ, అప్పుడు కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఆదిత్య వాళ్ళని తల్లి కూతుర్ని పొడిచి అంటే అతి కిరాతకంగా చంపేసినట్టుగా చెప్తున్నారు. తల కూడా నుజ్జు చేసినట్టు చెప్తున్నారు. ఇంత కక్ష పెట్టుకుని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆదిత్య? అదే ఇప్పుడు మాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు. అది తెలిసేంత వరకు దీనికైతే ప్రశ్నకు సమాధానం దొరకదు. అది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు కాబట్టి వాళ్ళ దర్యాప్తు అయితే మరిన్ని వివరాలు బయటపడతాయి. అంటే ఎందుకు చంపారు, చంపిన వాళ్ళకి ఏమైనా పగలు ఉన్నాయా, లేకపోతే దొంగతనానికి వచ్చారా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ తేలాల్సి ఉంది. దానిపైన మనం జడ్జి చేయలేము. అది ఏం జరిగిందో మనం చెప్పలేము. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే జస్ట్ అలా ఇంట్లోకి వెళ్ళేశారు, ఇంత దారుణంగా చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. స్థానికులకు సమాచారం అనేది వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సో ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ దర్యాప్తులో ఏం విషయాలు బయటపడతాయి, దీన్ని చంపింది ఎవరు, వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు, ఇవన్నీ కూడా తేలాల్సి అయితే ఉంది. దీనికి వస్తా టైం అయితే పడుతుంది. మరి అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం వంశీ. చుట్టుపక్కల పక్కన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ హత్య గురించి ఏమైనా మాట్లాడడం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అంటే ఈ విధంగా నైట్ జరిగింది, గమనించాము, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము, మేము కూడా షాక్ గురయ్యాము. అసలు ఇటువంటి ఘటన మా ఊర్లో జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అసలు ఎందుకు జరిగిందో తెలియదు, ఎవరో తెలియదు. అలా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులకు ఇచ్చామని చెప్పేసి ఆ రకంగానే చెప్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఇంకా సరైన ఇన్ఫర్మేషన్ తెలియదు. అంటే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న దాని పట్ల వాళ్ళు కూడా ఒక షాక్ లో ఉన్నారు. సో అటువంటి ఘటన ఒకటి వాళ్ళ ఊర్లో జరుగుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా మాట్లాడేది ఇంటే. మరి వాళ్ళు కూడా పోలీసులు దర్యాప్తు కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తారు అన్న దానిపై ఇది డిపెండ్ అయి ఉంది. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే ఇది తేలాలి వంశీ. థ్యాంక్ యూ. తల్లి కూతుర్ల హత్య ఊరిని ఉలికిపడేలా చేసింది. ఎప్పుడు జరిగిన సంఘటన అంటే వింతగా ఇప్పుడు మర్డర్ జరగడం వల్ల అంటే అతి నార్మల్గా మర్డర్ కాదనుకుని అనిపిస్తుంది. ఎందుకంటే అంత కిరాతకంగా చంపే అవసరం ఎవరికి వచ్చింది? తల్లి కూతుర్లు నైట్ పూట అర్ధరాత్రి. మరి ఇది ప్లాన్ ప్రకారం వాళ్ళ భర్త చంపించేశారా, లేకపోతే ఏమైనా ఆస్తి గొడవలా, లేకపోతే ఇది ఏమన్నా వేరే విధంగా వెళ్ళిపోతుందా? మరి ఇప్పుడు హత్యలు గమనించినట్టయితే మనం బయట చూసినట్టయితే ఎక్కువగా అక్రమ సంబంధాల హత్యలు మన బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ కేసు, మరి ఇది ఏ పరంగా వెళ్తుంది అనేది చూడాలి. అనుకోకుండా దొంగతనానికి వచ్చి గోల్డ్ కోసం వచ్చి, డబ్బు కోసం వచ్చి చంపేశారా? తలను కూడా నుజ్జు చేసి అంత ప్రతీకారంగా, అంటే అంత కక్ష తీసుకున్న అంత అవసరం తల్లి కూతుర్ల మీద. ఊరు ప్రజలు కూడా ఉలిక్కిపడే అంత కిరాతకంగా చంపేసినట్టు, గుర్తుపట్టని పరిస్థితిలో చంపేసినట్టుగా చెప్తున్నారు. మంచం మీద రక్తం మడుగులో పడున్న తల్లి కూతుర్లను చూస్తే అందరూ అంటే ఎలా ఉందంటే ఏదో కావాలని హత్య చేశారు. అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. పోలీసులు చేసిన దర్యాప్తులో మరి చూడాలి ఎంతవరకు దుండగులు కావాలని ప్లాన్ చేశారా, అనుకోకుండా వచ్చారా, లేకపోతే ఏమన్నా భర్త లేకపోతే చుట్టాలు చేపించిన హత్యనా తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఏం చెప్తారనేది మనం చూడాలి. ఒకసారి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ కొలికి తీసుకొచ్చిందో కూడా మనం చూడాలి.